హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో చూస్తున్నారు కదా, ఈవినింగ్ అయితే చాలా కూల్గా ఉండే. సో వేడివేడిగా నూడిల్స్ అయితే చేద్దామని నేనైతే ఇక్కడ ఫస్ట్ క్రాప్ వాళ్ళదైతే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే వాటర్ అయితే బాయిలింగ్కి పెట్టేసి సో 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇద్దరి కోసం అని. సో దాన్ని అయితే బాయిల్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఇంకా మనం మసాలా యాడ్ చేయడానికైతే నేను ఇక్కడ చిల్లీస్, క్యారెట్, గార్లిక్ ప్లస్ కొంచెం కొత్తిమీర అయితే తీసుకొని ఇంకా ప్యాన్ అయితే వేడి చేసేసి ఆయిల్ వేసేసి సో దాంట్లో అయితే ఆవాలు, జీలకర్ర, ఇంకా మనం తీసుకున్న గార్లిక్, చిల్లీస్ సో 1 బై 1 అయితే వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో మనకి మంచిగా ఫ్రై అయితేనే మనకు ఆ మసాలా అనేది అయితే పట్టుకుంటుంది. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. సో ఇది కూడా ఒక 20 సెకండ్స్ ఫ్రై అయితే ఓకే. సో ఇప్పుడైతే దీంట్లో నేను చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మనకి ఎండుమిరపకాయ ఉంటుంది కదా, లైక్ డ్రై చిల్లీ, దాన్ని కూడా వేసుకోవచ్చు. సో అదంతా వేసుకొని మంచిగా అయితే మిక్స్ ఇచ్చేసి సో మనకి మసాలా అయితే ప్యాకెట్స్లో వస్తుంది కదా, నేను 2 తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ అయితే వేసి వెంటనే కలపాలి, ఎందుకంటే అది మళ్ళీ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మంచిగా అయితే కలిపేసి సో నేనైతే మన ఇండియన్ టచ్ కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ మిక్స్చర్లో మనమైతే స్ట్రెయిన్ చేసిన నూడిల్స్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ ఇవ్వాలి. సో దట్ మనకు ఆ ఫ్లేవర్ అంతా నూడిల్స్కి కూడా బాగా పట్టుకోవాలి కాబట్టి సో మంచిగా అయితే మిక్స్ ఇవ్వండి. లైక్ పైకి కిందికి అయితే మంచిగా అనండి, అప్పుడే మనకి ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది. అండ్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తున్నాను. ఇది కూడా మనం మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా సూపర్ అయితే వచ్చింది. డూ ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.